హలో హాయ్ అందరికీ. ఈరోజు ఏంటంటే వాట్ ఐ తినే డే హెల్తీగా. సో చాలామంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమందికి అయితే డైట్ అంటే వామ్మో డైటా నేను ఫాలో అవ్వలేను అంటారు. డైట్ అంటే మీరు ఏమీ మానేసి తినకుండా ఉండటం కాదండి. మీరు తినే వాటిలోని కొంచెం హెల్తీగా లిమిటెడ్గా తింటే చాలా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. నేనైతే మార్నింగ్ బాదం, వాల్నట్స్ అండ్ కొన్ని సీడ్స్తో స్టార్ట్ చేస్తాను. చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. మీరు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా దోశ అయితే ఒక దోశ, అది కూడా నార్మల్ దోశ కాకుండా క్యారెట్ దోశ కానీ, రాగి దోశ కానీ, లేకపోతే మిల్లెట్స్ దోశ కానీ, స్ప్రౌట్స్ దోశ కానీ అలాంటివి ఏమన్నా ట్రై చేయండి. నార్మల్ దోశలో మీకు కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మీకు ఏమీ యూజ్ ఉండదు. ఈ మిల్లెట్ దోశ, క్యారెట్ దోశ, రాగి దోశ, సో ఇలాంటివి మీరు యాడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఫైబర్ అలాంటివి అనేవి మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఈరోజు క్యారెట్ దోశ వేసుకుంటున్నాను. జస్ట్ నేను ఆ క్యారెట్ని తురిమేసి దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకొని వేసేసుకున్నాను. మిల్లెట్స్ దోశ అవైతే మీరు జొన్నలు, సజ్జలు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా మిల్లెట్స్లో. సో ఏవైనా మీరు చేసుకోవచ్చు. నేను అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను, నేను ఎలా చేసుకుంటాను మిల్లెట్స్ దోశ అని. సో పెసరట్టు కూడా చాలా హెల్తీ అండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి దోశలు, చపాతీలు ఇలా చేసుకున్నప్పుడు గీ యూస్ చేయండి. గీలో అనేది మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఆయిల్లో అయితే బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఒక దోశ వేసుకున్నాను, క్యారెట్ దోశ. సో మీరు ఇందులోకి ఈ దోశలోకి చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1.5 hours 2 hours గ్యాప్ ఇచ్చి ఏదన్నా జ్యూస్, అంటే ఫ్రూట్స్ కాదు వెజిటేబుల్ జ్యూస్ ఏదన్నా తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి నేనైతే ఈరోజు బీరకాయ పప్పు అంటే చాలామందికి బీరకాయతో కూడా పప్పు చేస్తారనే డౌట్ వస్తుంది. కానీ బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా మనం పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్, కాకపోతే బీరకాయ కదా కొంచెం తీగా ఉంటుంది. కొంచెం మీరు మిర్చి, కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది పప్పు. చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి మీరు రోజు ఈ డైట్ ఫాలో అవుతారా నిజంగా అని. ఇదివరకు అసలు నేను ఈ డైట్స్ అంటూ ఇలాంటి అస్సలు ఫాలో అయ్యేదాన్ని కాదండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం హెల్తీగా ఉండాలి, వెయిట్ మెయింటైన్ చేయాలి అని అనుకొని స్టార్ట్ చేశాను. డైలీ నేను ఈ రెసిపీసే చేసుకోనండి, అన్ని వెజిటేబుల్స్ చేసుకుంటాను. కాకపోతే చేసుకున్న వాటిల్లో ఆయిల్ అవి ఎక్కువగా యూస్ చేయకుండా, కొన్ని కర్రీస్లో అయితే నేను ఓన్లీ గీ కూడా యూస్ చేసుకుంటాను. గీ వల్ల మనకి కర్రీస్లో స్పైసీనెస్ ఏం పోదు. సో నెక్స్ట్ ఏదన్నా ఒక ఫ్రూట్ ఆఫ్టర్ జ్యూస్ ఒక 1/2 hour అలా గ్యాప్ ఇచ్చి ఒక ఫ్రూట్ తీసుకోండి. డైట్ అన్నారు, మార్నింగ్ నుంచి లంచ్ లోపలే చాలా ఐటమ్స్ తింటున్నారు కదా అని అనుకుని ఉంటారు కొంతమంది. మనం ఇక్కడ మీరు గమనిస్తే మార్నింగ్ నుంచి లంచ్ లోపల తినే ఫుడ్ అంతా మన వెయిట్ గెయిన్ చేసే ఫుడ్ ఏమీ లేదు. అన్నీ మనకి మంచిగా న్యూట్రిషన్స్ వెళ్ళే ఫుడ్డే. జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ. ఇక్కడ నేను పప్పు తాలింపుకి గీయే యూస్ చేశాను, ఆయిల్ అస్సలు యూస్ చేయలేదు. పప్పు తాలింపు వేసుకునేటప్పుడు అందులో ఆనియన్స్ చిన్నులపాయలు దంచివేయండి, చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆనియన్స్ మధ్య మధ్యలో అలా తగులుతుంటుంటే. మా మమ్మీ ఏమో ఇక్కడ పక్కన చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నారు, అదే లావు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, సో ఆ కర్రీ చేస్తున్నారు. అది కూడా చాలా బాగుంటుంది, మా మమ్మీ చేసేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ. మీరు డైలీ ఏమన్నా 2 curries చేసుకొని లంచ్లోకి తింటే చాలా హెల్తీగా ఉంటుంది. సో నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో తిన్నాను. నేను ఇదివరకు జొన్న అన్నం కూడా చేసుకున్నానండి, కానీ నా జొన్న అన్నం తినలేకపోయా. ఒక 2 days 3 days చేసుకున్నాను. ఒకసారి అయితే నేను జొన్నలతో కిచిడీలా కూడా చేసుకున్నాను. కిచిడీలో క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అలాంటివి వేసుకొని కిచిడీలా కూడా చేసుకొని తిన్నాను. సో ఇంకా తర్వాత అవి తినలేకపోయాను. బ్రౌన్ రైస్ ఒకసారి, సింగిల్ పాలిష్ రైస్ ఒకసారి అలా తినేదాన్ని. ఈవినింగ్ మాత్రం స్నాక్స్ వచ్చేసరికి ఫ్రూట్సే, ఏమైనా ఒక 2-3 ఫ్రూట్స్ అలా తీసుకుంటే కొంచెం పొట్ట కూడా కొంచెం ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. నైట్కి వచ్చేసరికి రైస్ అస్సలు తినండి నేను, ఓన్లీ టిఫిన్స్. ఒకసారి ఏంటి ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా,
చపాతీ కూడా ప్లెయిన్ చపాతీ కాదు, అందులో రాగి పిండి కానీ క్యారెట్ తురుము కానీ లేకపోతే పాలకూర పేస్ట్ కలుపు కానీ అలా ఏదన్నా. సో నేనైతే ఈరోజు ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాను. ఇందులో కూడా నేను క్యాప్సికమ్ బీన్స్ అవన్నీ వేసుకుంటాను. అప్పుడు చేసేటప్పుడు నా దగ్గర ప్రజెంట్ క్యారెట్ ఒక్కటే ఉంది కాబట్టి క్యారెట్ ఒక్కటేనే చేసేసాను. ఇప్పుడన్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఊరు వెళ్ళినా అప్పుడు మనం ఇట్లా అన్నీ చేసుకొని నీట్గా ఇలా ఫాలో అవటం అంటే కుదరదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు తినే ఫుడ్లోనే మరీ హెవీగా తినేయటం కాదు, తినే వాటిల్లోనే కొంచెం లిమిటెడ్గా తింటే సో మనం ఆ 2 days 3 days ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినా ట్రిప్ వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కానీ మీరు అనేది ఆ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు ఆ 3 daysలో. అండ్ బటర్ మిల్క్ కూడా చాలా మంచిదండి. నేనైతే కర్డ్ రైస్ తినను, సో బటర్ మిల్క్ అనేది 2 times తీసుకుంటాను అప్పుడప్పుడు ఏదర్ మార్నింగ్ ఆర్ నైట్ తీసుకుంటాను. అండ్ మీరు ఇదే డైట్ ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు. సో నేనైతే ఇలా చేసుకుంటున్నానని మీతో ఒక వీడియో లాగా షేర్ చేసుకుంటున్నాను. మీరు డైలీ తినే వాటిల్లోనే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బయట జంక్ ఫుడ్ అనేది నేను విపరీతంగా తినేదాన్ని ఇది వరకు. అసలు నేను ఇప్పుడు టోటల్గా మానేసా. ఎప్పుడన్నా ఏదన్నా యానివర్సరీయో బర్త్డేసో అట్లా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం, కానీ అసలు మేము బయట ఫుడ్డే తినట్లేదు. వీటితో పాటు డైలీ ఒక 1/2 hour వాకింగ్, ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఏదన్నా అలాంటివి చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది.